మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎల్ఎన్టీదే. మొత్తానికి ఇప్పుడైనా తేల్చి చెప్పారు, సంతోషం. సొంత ఖర్చుతో కాంట్రాక్టు సంస్థే చేపట్టాలా? స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన. ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం. డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకోని సంస్థ. ఎన్డీఎన్ఏ సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం. ఈఎన్సీ చైర్మన్గా 4గురితో కమిటీ. మరి కాళేశ్వరం దొంగల్ని బయట పెట్టరా సార్? స్కామ్ చేసిన వాళ్ళని అరెస్టు చేయరా? కమిటీలు వేసిరు, ఏమైంది? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకరు బాగా మంచి ఫ్రెండ్ అని చెప్పి టాక్ నడుస్తుంది బయట, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా విజిలెన్స్ వస్తూనే ఉందా? ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇక వస్తూనే ఉండదు. జీవితాంతం వీళ్ళు మంత్రులు ఉన్నప్పుడు వస్తూనే ఉండేటట్టు ఉన్నది. ఈ లోపల మా లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా జూన్ 4వ తారీఖు వస్తుంది. అసలే ఆ రిజల్ట్ మీద ఆధారపడి ఉందంట నెక్స్ట్ ఏంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అని. అట్లానే పక్క రాష్ట్రంలో కూడా ఆధారపడి ఉంది. పక్క రాష్ట్రంలో జగన్ వస్తేనేమో ఇక్కడ ఒకలా ఉంటుంది, పక్క రాష్ట్రంలో చంద్రబాబు వస్తేనేమో ఇక్కడ ఒకలా ఉంటుంది, అధికారంలో కేంద్ర ప్రభుత్వము బీజేపీ వస్తేనేమో ఒకలా ఉంటుంది, మన కాంగ్రెస్ వస్తే ఇంకోలా ఉంటుంది. సో జూన్ 4 తర్వాత అందరి కళ్ళు హైదరాబాదు తెలంగాణ మీదనే. తెలంగాణ ఉన్నటువంటి సొత్తు ఆస్తి హైదరాబాద్. మరి హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అదే గనక నిజమైతే మళ్ళీ ఇంకో ఉద్యమం మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది, యూటీ. ఎందుకంటే ఉన్న ఆస్తుని కాపాడుకోవాలి తెలంగాణలో. అట్లాంటప్పుడు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా ఏ రకంగా చేస్తారు? అది కానియకుండా ఉండడం అంటే తెలంగాణకి ఉంది మెయిన్ పాయింట్ ఇదే కాబట్టి దీన్ని కూడా దూరం చేయాలి అని చెప్పి కుట్ర జరుగుతూ ఉన్నది. సో ఈ కుట్రని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ వాది మీద ఉండాలి. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకం అవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎల్ఎన్టీదే. మొత్తానికి ఇప్పుడైనా తేల్చి చెప్పారు, సంతోషం. సొంత ఖర్చుతో కాంట్రాక్టు సంస్థే చేపట్టాలా? స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన. ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం. డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకోని సంస్థ. ఎన్డీఎన్ఏ సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం. ఈఎన్సీ చైర్మన్గా 4గురితో కమిటీ. మరి కాళేశ్వరం దొంగల్ని బయట పెట్టరా సార్? స్కామ్ చేసిన వాళ్ళని అరెస్టు చేయరా? కమిటీలు వేసిరు, ఏమైంది? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకరు బాగా మంచి ఫ్రెండ్ అని చెప్పి టాక్ నడుస్తుంది బయట, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా విజిలెన్స్ వస్తూనే ఉందా? ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇక వస్తూనే ఉండదు. జీవితాంతం వీళ్ళు మంత్రులు ఉన్నప్పుడు వస్తూనే ఉండేటట్టు ఉన్నది. ఈ లోపల మా లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా జూన్ 4వ తారీఖు వస్తుంది. అసలే ఆ రిజల్ట్ మీద ఆధారపడి ఉందంట నెక్స్ట్ ఏంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అని. అట్లానే పక్క రాష్ట్రంలో కూడా ఆధారపడి ఉంది. పక్క రాష్ట్రంలో జగన్ వస్తేనేమో ఇక్కడ ఒకలా ఉంటుంది, పక్క రాష్ట్రంలో చంద్రబాబు వస్తేనేమో ఇక్కడ ఒకలా ఉంటుంది, అధికారంలో కేంద్ర ప్రభుత్వము బీజేపీ వస్తేనేమో ఒకలా ఉంటుంది, మన కాంగ్రెస్ వస్తే ఇంకోలా ఉంటుంది. సో జూన్ 4 తర్వాత అందరి కళ్ళు హైదరాబాదు తెలంగాణ మీదనే. తెలంగాణ ఉన్నటువంటి సొత్తు ఆస్తి హైదరాబాద్. మరి హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అదే గనక నిజమైతే మళ్ళీ ఇంకో ఉద్యమం మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది, యూటీ. ఎందుకంటే ఉన్న ఆస్తుని కాపాడుకోవాలి తెలంగాణలో. అట్లాంటప్పుడు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా ఏ రకంగా చేస్తారు? అది కానియకుండా ఉండడం అంటే తెలంగాణకి ఉంది మెయిన్ పాయింట్ ఇదే కాబట్టి దీన్ని కూడా దూరం చేయాలి అని చెప్పి కుట్ర జరుగుతూ ఉన్నది. సో ఈ కుట్రని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ వాది మీద ఉండాలి. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకం అవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ.